ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందెము. రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము. రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది ఏ మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది ఏ మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేరి దివ్య బలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం క్రీస్తుల సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిదాతలు ఉప్పు రవితేజ అతిథి. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పు రవితేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రవితేజ అతిథి చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడునీడగా ఉండాలని, తల్లిదండ్రులు జోజయ్య బాలశౌర్యాలను దీవించి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి విద్వేషాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ పోలుశెట్టి ప్రకాశరావు ఇన్యాసమ్మ దంపతుల 34వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. అమెరికాలో ఉంటున్న వీరి కుమారులు పోలుశెట్టి కార్తిక్, సుప్రజ పోలుశెట్టి, క్రాంతి కుమార్, బాల జ్యోతిర్మయి కుటుంబాలను దీవించాలని, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పాత్మనగర్ విచారణ కృషిశేషులు గొలమరి చిన్నప్పురెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గొలమరి ఊర్సులమ్మ, సంపత్ రెడ్డి, భారతి, సుచిత్ రెడ్డి, ఏరువా నిర్మల మనవలు మనవరాలు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపల్లి విచారణ క్రీశేషులు అన్నపురెడ్డి అనిల్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అన్నపురెడ్డి, సబస్తీనమ్మ, జయంతి, తొమ్మ అనిల్ రెడ్డి, అశ్విత, అన్నపురెడ్డి, అఖిల కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ మూల అంతోని గారి 25వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కరుణమాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మూల జార్జ్, లూద్ మేరీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియాపురం ఓకల్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు విక్రమ్ రెడ్డి, సునంద దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ. గోపు లూద్ మర్రెడ్డి, స్లీవా, వినాయరెడ్డి, శోభ, భాషాని, ఇన్యాసమ్మ, స్టెఫానీ, అబిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్ పీటర్స్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియపురం ఓకల్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు వినాయరెడ్డి, శోభా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి. గోపు లూద్దుమర్రెడ్డి, స్లీవా, విక్రమ్ రెడ్డి, సునంద, కొమ్మారెడ్డి, జోజిరెడ్డి,
అసుంతమ్మ, స్టెఫానీ అబిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్ పీటర్స్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాకిల్లాపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మారం రెడ్డి తన్వికారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మరియు మారం రెడ్డి, ఆనంద్ రెడ్డి, చిన్నమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ దివ్యబాల యేసు పేరిట సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ ఆళ్లగడ్డ థామస్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని బోరెడ్డి, భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పెళ్లి రోజు వేడుకను జరుపుకుంటున్న చుక్కా పృథ్వీరాజ్, పావని దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ చుక్కా జగదీష్ మాస్టర్ గారు, నిర్మలాదేవి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ కె అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలుపుతూ ఉద్యోగాన్ని దీవించమని, ఆటంకాలు తొలగిపోవాలని, లూదు సాగరిక రాయబోయే జేఏఎం పరీక్షల్లో దేవుడు తోడుగా ఉండాలని ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మాసా నిర్మల కుమారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మాసా ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మాసా వెంకయ్యమ్మ, వరప్రసాద్ కుమారి, కన్నారావు, శ్యామల కుమారి, రమేష్ బాబు, నాని, ధనుష్, యోషిత, రిషావ్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. క్రీశేషులు కళ్యాణి సామ్వేల్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బబితా ఆండ్రూస్, పాస్కల్ ఆండ్రూస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను మధ్యప్రదేశ్ నుండి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనం ఒక గొప్ప పండుగ దినాన్ని కొనియాడుతూ ఉన్నాం. అపోస్తుడైన పునీత పౌలు గారి యొక్క మనోపరివర్తన పండుగ. పునీత పౌలు గారు వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే వారు ఒక కరడుగట్టిన యూదుడుగా తన యవ్వన ప్రాయములో జీవించి ఉన్నాడు. యూదా మతాన్ని ఆయన పరిరక్షించాలని ఎంతగానో పట్టుదల కలిగినటువంటి వాడుగా మనకు సువార్తలో కనిపిస్తున్నాడు. ఆ యొక్క యూదుల్లో కూడా పరిసయ్యుడుగా ఎంతో గొప్ప స్థానాన్ని కలిగి ఉండి ఆ యొక్క యూద మతాన్ని పరిరక్షించే కార్యములో దాని పట్ల పోరాడాలని కంకణము కట్టుకు ఉన్నాడు. మన తిరుసభ మొదటి వేదసాక్షి అయిన పునీత స్టీఫెన్ గారి యొక్క మరణానికి సాక్షిగా నిలిచాడు. ఈరోజు మనము మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. ఆయన దమాస్కు పట్టణానికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి గుర్రంపై అధికార పత్రాన్ని పట్టుకొని వెళుతూ ఉన్నాడు. అటువంటి అతన్ని యేసు ప్రభు మార్గ మధ్యములో ఎదుర్కొన్నారు. క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కారం ద్వారా గుర్రం నుండి పడిపోయిన సౌలు పౌలుగా మారినటువంటి రోజే ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఆయన యొక్క జీవితం సమూలముగా మారిపోయింది. ఒక క్రొత్త వ్యక్తిగా తయారైనాడు. అలాంటి ఒక అతను క్రీస్తు ప్రభు యొక్క అపోస్తులుగా మారినాడు. యూదా మతం కోసం పోరాడినవాడు క్రీస్తు ప్రభు కోసం పోరాడేవారుడుగా మారినటువంటి దినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతని యొక్క మార్పు వలన తిరుసభ మొదట్లో ఎంతో జీవాన్ని పోసుకుంది, ఎంతగానో వ్యాప్తి చెందింది. క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని పలుచోట్ల ప్రకటించి ఆయన నామాన్ని అందరికీ తెలియచేసిన వారు పునీత పౌలు గారు. ఆయన యొక్క వేద సాక్షి మరణం కూడా గొప్పగా తన యొక్క ఆ ప్రభు పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని
తెలియచేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప అపోస్తులను తలంచుకున్నటువంటి మనము మన జీవితాల్లో కూడా తగిన మార్పును దయచేసి దేవునికి సాక్షిగా మనల్ని మలచమని పూజాబలిలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపలను తలంచుకొని ఆ ప్రభు క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనా ఓ సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైనా ఓ సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. గగసనిస గగసనిస సాగ మాపగా, గగసనిస గగసనిస సరి గగ నీ పా.
పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మహాప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మహాప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మహిమలో ఆత్మతో నిరతముండు ప్రభువా. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపోస్తులైన పునీత పౌలు బోధన ద్వారా ప్రపంచమంతటను నీ సందేశముతో వినిపించితివి. నీడు అతని మన ప్రవర్తనను కొనియాడుచున్న మమ్ములను అతని ఆదర్శము ద్వారా నీ యొద్దకు ఆకర్షింపుము. మేము కూడా ఈ లోకములో మీ సత్యమునకు సాక్షులుగా ఉన్నట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లేచి జ్ఞానస్నానము పొంది యేసు నామమును ఉచ్చరించుచు మీ పాపములను కడుగుకొనుము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం నుంచి 16వ వచనముల వరకు. నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నన్ను నేను అంకితము కావించుకుంటుని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని. ప్రధాన యాజకుడును విచారణ సభలోని సభ్యులు అందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకుని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకుని వచ్చుటకై అటుకు వెళ్ళి తినిది. అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను ప్రభువా, నీవు ఎవరువు అని అడిగి తిని, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభు, నేను ఏమి చేయవలయును అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కు పురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించునో అది అంతయు అక్కడ నీకు తెలపబడును అని నాతో పలికెను. కన్నులు మిరిమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏదీ చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకుని దమస్కులోనికి నడిపించుకుని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అననీయ అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరూ అతడు మంచివాడు అని చెప్పుకుందురు. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి
సౌలు సోదరా, నీ చూపును మరలా పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచి తిని. మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలైనా నీవు చూచిన దానిని విన్న దానిని జనులకందరకు తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు, ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదయంలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదయని నాటి ఫలమిచ్చిందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా, ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా, ఆనందమే. ప్రభువు మీతో నందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు స్వార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 18 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది
ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారి యొక్క మనోపరివర్తన పండుగ సందర్భముగా ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ ఆ మార్పును గురించి ఒక 3 విషయములు మనము ధ్యానము చేస్తాం. దేవుడు మనందరినీ తన వైపుకు ఆకర్షించేటువంటి ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. పునీత పౌలు గారి యొక్క మారు మనస్సు ఏ విధముగా జరిగింది అంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు ఆయనకు సాక్షాత్కరించటం అనగా క్రీస్తు ప్రభు యొక్క వెలుగు ఆయనకు సోకింది, ఆయనకు ప్రభు దర్శనం కలిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మొదటి పట్టణములో విన్నట్లుగా పౌలు గారు యూదా మతములో అన్ని విషయాలు క్షుణ్ణముగా నేర్చుకొని ఆ మతం కోసం గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి. అతడు క్రైస్తవ స్త్రీ పురుషులను వేధిస్తూ హింసిస్తూ ప్రభువును నమ్మినటువంటి వారందరికీ ఒక శత్రువుగా తయారై ఉన్నాడు. అటువంటి అతను మరి దమాస్కు పట్టణానికి ప్రయాణమై వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను కూడా ఆయన హింసించేటువంటి కార్యానికి వెళుతూ ఉండగా యేసు ప్రభు ఆయన్ని ఎదురుపడ్డారు, ఆయనని ఎదుర్కొన్నారు. తన వెలుగుతో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి గుర్రము నుండి పై కింద పడవేశారు. అప్పుడు మేల్కొన్నటువంటి పౌలు గారు యేసు ప్రభు యొక్క స్వరాన్ని విన్నారు. యేసు ప్రభు అతన్ని, సౌలు సౌలు నన్నేలా హింసించుచున్నావు అని ప్రశ్నించారు. ఈ విధముగా ప్రభు యొక్క దర్శనం కలిగింది. ఆయనకు ప్రభు కనపడలేదు, ప్రభు యొక్క స్వరం మాత్రం వినిపిస్తుంది. మీరు ఎవరు ప్రభు అంటే, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని ప్రభు అతనికి తెలియచేసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు యొక్క గత జీవితం అది. క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులంటే గిట్టనివాడు, క్రైస్తవులను ఛేదించుకొని వారు యేసు ప్రభువుకు చెందని వారుగా ఉండాలని, వారు ఆ ప్రభుని విందు విశ్వాసాన్ని వీడాలని చెప్పి వారిని శతవిధాలుగా వేధించినటువంటి ఒక క్రూరుడు ఈ యొక్క సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క మాటల ద్వారా ఆయనకి అర్థమైంది అతను చేస్తూ ఉన్నటువంటి తప్పు ఏమిటి. ఆయన ఈ సామాన్య మనుషులని హింసించటం లేదు, వారిని బాధించటం లేదు, వారిని శిక్షించటం లేదు, వారిని చంపటం లేదు, కానీ నిజముగా యేసు ప్రభుని ఆయన హింసిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఒక విషయము ఆయన మనస్సుకు తట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అంత క్రూరుడైనా మూర్ఖుడైనా ప్రజల్ని హింసించేవాడైనా ఆ ప్రభు యొక్క మాటని విన్నటువంటి వాడుగా ఉన్నాడు. అది ఆయన యొక్క మార్పుకి ప్రథమ దశ. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్కు ఆయన యొక్క హృదయానికి తగిలినప్పుడు అది తన యొక్క మనస్సు మార్పుకి ఒక మొదటి మెట్టుగా నిలబడుతూ ఉన్నది. రెండవ విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క యేసు ప్రభు యొక్క స్వరాన్ని ఆ దర్శనంలో విన్నప్పుడు ఆయన దానికి స్పందించాడు.
మనం మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 7వ వచనములో మనం వింటున్నాం. పౌలు గారు యేసు ప్రభుని అడుగుతున్నారు, నేను ఏమి చేయాలి? ప్రభువా, మీరు నన్ను హింసిస్తున్నానని, నేను మేము హింసిస్తున్నానని అంటూ ఉన్నావు, మరి ఇప్పుడు నేనేమి చేయాలి? ఇది మార్పుకి 2వ దశ. ఆయన నుండి ఒక స్పందన వచ్చింది. ఆయన ప్రభు తట్టు తిరిగేటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అతనికి, నీవు వెళ్ళు, దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవు అననీయాని కలుస్తావు, నీవేం చేయాలనో అక్కడ నీకు చెప్పబడుతుంది అని చెప్పి ప్రభు అతనికి దారి చూపించారు. మనం ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరానికి స్పందిస్తామో, ప్రభు వైపు మనం మరలేటువంటి యొక్క చిన్న అడుగు వేస్తామో, దేవుడు తన అనుగ్రహాన్ని మనకు అందిస్తారు, దారి చూపిస్తారు, మన యొక్క జీవితానికి మార్పును, ఒక దశని మనకి ఏర్పాటు చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధముగా పౌలు గారు లేచారు. ఆయనకేమీ కనపడటం లేదు, తన కళ్ళలో పొలుసులు ఉన్నాయి. అయినప్పటికీ అతడు లేచి తనతో ఉన్నటువంటి యొక్క వారి సహాయంతో ప్రభు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈ విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు క్రీస్తు ప్రభు యొక్క మాటలకు, హెచ్చరికకు ఆయన స్పందించినటువంటి తీరు ఆయన యొక్క మనోపరివర్తనకు దారి తీసింది. ఎప్పుడైతే పౌలు గారు మరి ప్రభు యొక్క సూచనను బట్టి దమాస్కు వెళ్ళారు, అననీయా దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఆయనకు తిరిగి ఉపదేశం కలిగింది. ఆయన ఉపదేశాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారని మనము వాక్యంలో విని ఉన్నాం. అనగా క్రీస్తు బిడ్డగా మారాడు. క్రీస్తు వ్యతిరేకి, క్రీస్తు శత్రువు క్రీస్తు పక్షములో చేరినారు. క్రీస్తు విశ్వాసిగా అతడు మార్పు చెందాడు. అదే ఈరోజు మనకొక పండుగ. ఎవరైతే క్రీస్తుకు శత్రువుగా ఉన్నారో, ఇప్పుడు క్రీస్తుకు పక్షములో చేరినటువంటి వారుగా మారి ఉన్నారు. అటువంటి వారిని మనం తలంచుకుంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మార్పు ఒక సమూలమైనటువంటి మార్పు. ఆయన వ్యక్తిగా ఒకరుగానే ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది, ఆయన మనస్సు మారింది. మనం చెప్తున్నాం ఈరోజు మనోపరివర్తన అని చెప్తున్నాం. ఆయన మనస్సు సంపూర్ణముగా మారిపోయింది. ఆయన చేసినటువంటి సేవలను మనం పరిశీలిస్తే, ఆయన పలికినటువంటి వాక్యాలు మనం చదువుకుంటే ఎంత గొప్పగా అతనిలో మార్పు వచ్చిందంటే, నేను ఒక 5 వాక్యాలు మీకు వినిపిస్తాను. మొట్టమొదటిది, అది పౌలు గారు ఒక మామూలు యొక్క క్రైస్తవుడుగా మారలేదు, ఆయన అపోస్తలుడుగా మారాడు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి 3వ అంశము. ఆయన క్రైస్తవుడుగా మాత్రమే కాదు, క్రీస్తునికి అపోస్తలుడుగా మారాడు. క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా, క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని పరిచయం చేసేవాడుగా, దేవుని యొక్క రాజ్యానికి ఆయన పెంపొందించేందుకు బోధకుడుగా ఏర్పరచబడినటువంటిది ఆయనలో జరిగినటువంటి మార్పు. అది జరగటానికి ఆయన ఎంతగా తన్ను తాను యేసు ప్రభుకి సమర్పించుకున్నాడు అంటే, ఆ యొక్క గొప్ప మార్పే దానికి కారణం. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనములో పౌలు గారు ఒక మాట చాలా చక్కగా చెప్పి ఉన్నారు. నాకు క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును కావాలి, దాని కొరకు నేను సమస్తమును చెత్తగా భావించుచున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడా నాకు ఒక పనికిరాని వస్తువులు లాంటివి, కానీ ఆ క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమునే నేను వెతుకుచున్నాను, అదే నాకు అన్నిటికంటే ఎక్కువ అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది. ఎంతగా ఆ క్రీస్తు ప్రభుని గూర్చినటువంటి జ్ఞానం కోసం ప్రాకులాడాడు, ఆ క్రీస్తులో ఎదగాలని ఆశించాడో మనకు అర్థమవుతుంది. అది ఆయనలో వచ్చినటువంటి
మార్పు. రెండవది పౌలు గారు అంటూ ఉన్నారు, నేను క్రీస్తు ప్రభు యొక్క అపోస్తులుగా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా నేను జీవించినను మరణించినను క్రీస్తు కొరకే. ఇక నాకు వేరే ఆలోచన లేదు, నాకు వేరే ఒక కోరిక లేదు. నేను జీవించినా క్రీస్తు కొరకే, మరణించినా క్రీస్తు కొరకే, నా సర్వస్వం క్రీస్తే అని చెప్పి పలికాడు. అంత సంపూర్ణమైనటువంటి మార్పు పౌలు గారిలో కలిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో విషయంలో పౌలు గారు అంటూ ఉన్నారు, ఈ విధముగా చెప్తున్నారు. ఇక ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనములో మనం వింటూ ఉన్నాం, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను క్రీస్తు అనే వేదం వేరు లేదు, నేనే క్రీస్తులో ఉన్నాను, క్రీస్తే నాలో ఉన్నారు అని చెప్పేసి అంతగా క్రీస్తు ప్రభునందు ఆయన జీవితమును సాగించాడు. సంపూర్ణంగా క్రీస్తులో జీవించటం నేర్చుకున్నాడు. క్రీస్తు కోసం క్రీస్తులో జీవించేటువంటి జీవన విధానం. మరొక విషయంలోనికి వెళితే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తే నాకు సర్వం అన్నటువంటి వ్యక్తి ఆ క్రీస్తు పక్షములో పనిచేశాడు. ఇప్పుడు యూదుడుగా ఉన్నప్పుడు యూదుల కోసం ఏరా పోరాడాడో, క్రైస్తవులను వేధించాడో, ఇప్పుడు క్రీస్తు ప్రభువు కోసం మారినటువంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తు పక్షములో ఒక బలమైనటువంటి సైనికుడుగా సువార్త సేవ కొరకు ఆయన బయలుదేరాడు. 3 సువార్త ప్రయాణాలు సాగించి అనేక ప్రదేశాలు సందర్శించి అనేక గ్రామాలని సందర్శించి క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం పాటుపడ్డాడు. అక్కడ దేవుని యొక్క సందేశాలను ప్రకటించాడు. ఆయన అంటూ ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను ప్రకటించనిచ్చో అయ్యో నాకు అనర్థము అంటూ ఉన్నాడు. నేను సువార్తను ప్రకటించట కొరకే ఉన్నాను, అది బోధించకపోతే నాకు అనర్థము, అదొక శాపంగా ఉంటుంది అనగా అంతగా ఆయనలో ఆ స్వార్థ ప్రబోధం కోసం బలమైనటువంటి ఒక సైనికుడుగా, స్వార్థికుడుగా తనలో ఒక బలమైన కోరికని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇది ఆయనలో వచ్చినటువంటి మార్పు. క్రీస్తుని వేధించినటువంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తుని సంతోషపెట్టేందుకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. శ్రమ అనుకోకుండా క్రీస్తు కోసం అంకితం చేసుకున్నాడు. అహర్నిశలు స్వార్థ ప్రబోధం కోసం ఆయన పాటుపడేటువంటి వ్యక్తిగా ఆయన స్వార్థలో మనము ఈ యొక్క బోధల్లో మనకి వినిపిస్తున్నది. ఇక చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతగా పౌలు గారి యొక్క మనోపరివర్తనకు తీసుకొని వెళ్ళింది అంటే ఆయన చివరికి 2వ తిమోతికి రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసమును నిలబెట్టుకొంటిని, నా కొరకు ఒక జీవ కిరీటము వేచి ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాడు. అంటే చివరి క్షణం వరకు ఆయనలో వచ్చినటువంటి మార్పు ఆయన ఎక్కడ వరకు నడిపించిందంటే చివరి వరకు నడిపించింది. ఆ ప్రభు కోసం ఆ పోరాటాన్ని ఊపిరి ఉన్నంత వరకు సాగించినటువంటి వారు పౌలు గారు. అలాంటి ఒక అపోస్తులుగా క్రీస్తు ప్రభుకి దొరికి ఉన్నటువంటి రోజే ఈరోజు పౌలు గారి యొక్క మనోపరివర్తన రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పౌలు గారిని చూస్తున్నప్పుడు మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక్కరి మార్పు ద్వారా తిరుసభకు ఎంత బలం వచ్చిందో మనకు అర్థమవుతుంది. తిరుసభ ఎంత వ్యాప్తి చెందిందో మనకు అర్థమవుతుంది. మనందరం కూడా మరి క్రైస్తవులమే. మరి మనలో ఏ శక్తి పనిచేస్తుంది? మనం దేనికోసం పోరాడుతున్నాం? మనం దేశం కోసం ప్రాకులాడుతున్నాం. ఏ విధముగా పౌలు గారికి యేసు ప్రభు ఊపిరైతే నీకు నాకు యేసు ప్రభు ఊపిరి కావాలి. ఆయన నామాన్ని మనం అన్ని చోట్ల ప్రకటించే వారముగా ఈయన ఆదర్శంలో సాగినట్లయితే తిరుసభ నేడు కూడా ఎంతో పెంపొందుతుంది. ఆ మేరకు ప్రభు మనందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేస్తాం.
అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నీవేగా. నా జీవన ప్రాణము నీవేగా, నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీ మహిమను చారుటకు పునీత పౌలుని విశ్వాస వెలుగుతోను విజ్ఞానముతోను నింపితివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకొని మమ్మను పవిత్ర ఆత్మవిశ్వాస వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు నీ సత్యసభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది మీ ప్రావిత్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండినట్లు చిత్తగించితివి. సర్వ మానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకముగా మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలెగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని రాజ్యము రావాలని మనం ప్రతిసారి ప్రభు ప్రార్థనలో వేడుకుంటూ ఉన్నాం. దేవుని రాజ్యము కొరకు పౌలు గారు తన జీవితాన్ని వెచ్చించారు. మరి అలానే పౌలు గారి లాంటి శిష్యులు, స్వార్థికులు నేడును దేవుడు పంపించాలని ఆ పరలోక తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడవు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండెనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనం రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నా పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ
ఈ నిత్య జీవముఖై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, అపోస్తులైన పునీత పౌలు హృదయము సోదర ప్రేమతోనూ సదా రగులుచు ప్రజ్వరినట్లు చేసితివి. ఆ విధముగా అతడు అన్ని సంఘముల పట్ల అత్యంత శ్రద్ధను కనపరచెను. దివ్య సంస్కార ఫలితముగా మేము ఈనాడు స్వీకరించిన ఈ దివ్య భోజనము ద్వారా మా హృదయముల సోదర ప్రేమతో ప్రకాశించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగా. ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక,
ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక.